నా పేరు ఎస్ రామ్మోహన్, రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లానే రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీని. సోదరులారా, వెల్ఫేర్ బోర్డులో ఏదైతే మనకి సాధారణ మరణం, అట్లానే యాక్సిడెంటల్ డెత్, అట్లానే అంగవైకల్యం, అట్లానే మన ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకి అప్పచెప్పడానికి వెల్ఫేర్ బోర్డు నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తూ రేపు ఈ నెల 18వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా, అదేవిధంగా 23వ తారీఖున మన వెల్ఫేర్ బోర్డు దగ్గర ధర్నా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులందరూ ఏకమయ్యి, అలానే మన జిల్లాలో కూడా 18వ తారీఖు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంటుందో ఆ ధర్నాకి అందరూ పాల్గొనాలని పిలుపునిస్తూ, ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఈ స్కీముని మనం ఆపకుండా ఉంటే రాబోయే కాలంలో మన వెల్ఫేర్ బోర్డులో ఉన్న అన్ని స్కీములను ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానికి ఇప్పుడే మొదటి అడుగు పడుతుంది. ఈ అడుగుని ఇక్కడనే మనం అంతం చేయాలి. ఈ అంతం చేయడానికి మన అందరం పూనుకొని ఏదైతే ఈ ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడానికి ఏదైతే నిర్ణయం చేశారో ఆ నిర్ణయాన్ని మనం వెనక తిప్పడానికి రేపు 18వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ ధర్నాకి, అలానే వెల్ఫేర్ బోర్డు దగ్గర 23వ తారీఖు జరిగే ధర్నాకి మనమందరం మన జిల్లా నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి కార్మికులందరం పాల్గొనాలని ముందుగా అందరికీ మీకు మనవి చేస్తూ సెలవు. జిల్లాలో ఉన్న కార్మికులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అందరికీ ఈ వీడియో పంపుతున్నా. ధన్యవాదాలు.